रघुनाथाय नाथाय सीतायास्पतये नमः। रामाय नमः। रामचंद्र परब्रह्मणे नमः। हनुमत सीता लक्ष्मण समेत रामचंद्र परब्रह्मणे नमः। आनंद कर्पूर दिव्य नीराजनं दर्शयामि। नमस्करोमि। राजा रामचंद्र प्रभु के राजा रामचंद्र प्रभु के हर नमः पार्वती पतये हर हर महादेव शंकर। जय श्री राम जय श्री राम जय श्री राम। అందులో చక్కగా స్వామివారి హారతి కళ్ళకద్దుకుని మనమందరము కూడా రాముడి యొక్క మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఉన్నాం. రాముడు నడయాడినటువంటి నేల ఇది. అటువంటి రాముడికి ఒక ఆలయాన్ని కట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాల తపస్సుతో, ఒక్కడి తపస్సు కాదు, మీ తపస్సు నా తపస్సు కాదు, అక్కడ ఆలయం ఉండాలని కోరుకున్న ప్రతి వాడిది తపస్సే. తపస్సు అంటే ఒకే విషయాన్ని పదే పదే తప్పించడం, తలుచుకోవడమే తపస్సు. ఇలాగా ఎంతో మంది యొక్క భక్తుల యొక్క తపస్సు ఫలం చేత, తపో ఫలము చేత మనము చక్కటి రామ మందిరాన్ని ఆ రాముడు అనుగ్రహించి మన చేత ఆలయాన్ని నిర్మింపజేసుకున్నాడు. అటువంటి రాముడు ఏమిటి ఆలయం, ఎందుకు ఆలయం, ఎందుకు ఈ గుడులు, ఎందుకు ఈ బడులు ఎందుకు ఉండాలి అంటే ఆ రాముడి యొక్క గుణము మనకి కొద్దిగా అయినా అవ్వాలి. రోజుకు 10 సార్లు రామ 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 అంటూ ఉంటే ఆ రాముడికి ఉండేటువంటి కొన్ని గుణాలైనా మనకు వస్తాయి అని. రాముడేమి సూపర్ హీరో కాదు, ఇక్కడే మనలాగే పుట్టినటువంటి మహనీయుడు. ఎందుకు మహనీయుడు అంటే మనిషి ఎలా బ్రతకాలో తాను బ్రతికి చాలా గొప్పగా బ్రతికి ఇలాగే మనిషి బ్రతకాలి అని ప్రతి ఒక్కడికి చూపించినటువంటి మహామహనీయుడు. ఆయన దేవుడు అని దూరంగా పెట్టే కంటే మనవాడు రాముడు అని దగ్గరగా మనస్సులో పెట్టుకోవడము చాలా గొప్ప విషయం. అలా జరగాలి అంటే ఇదిగో ఇలాంటి ఆలయాలు, పూజలు, పునస్కారాలు అటువంటి మహానుభావులకి పదే పదే జరుపుతూ రామ 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 అని ఆ రాముని తలుచుకుంటూ ఉండాలి. అలా తలుచుకోవడం మూలాన, ఇటువంటి గొప్ప పనులు చేయడం మూలాన మనకి అటువంటి మంచి గుణాలు కొద్దిగా అయినా అబ్బుతాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రాముడు పుట్టడానికి మనమందరం చేసే తపస్సు సామాన్యమైన తపస్సు అయితే, నిజంగా రాముడు పుట్టడానికి ఓ మహారాజు భగీరథుడు అంటాడు. అటువంటి మహారాజు గంగని నేలను తీసుకొచ్చి ఆయన వంశానంతటిని కూడా పావనం చేశాడు ఒకడు. ఇంకొకడు గోసేవ, వంశము లేకపోతే ఆ వంశాన్ని ఆ వంశోద్ధారకుడు కనుక పుట్టకపోతే వంశము నశించిపోతే అటువంటి మహానుభావుడు ఆయన ఎన్నో సంవత్సరాలు గోసేవ చేసి చేసి అప్పుడు వంశాన్ని ఉద్ధరించాడు. ఇంకొక మహారాజు మనం వింటూ ఉంటాం, దశరథ మహారాజు ఏవో అశ్వమేధ యాగాలు చేశాడని.